నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్ పిలిచి ప్రమోషన్ ఇస్తామంటే ఎవరైనా వదులుకుంటారా ఉన్న పళంగా ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్త కొలువులో చేరిపోతారు ఇప్పుడు సిద్ధు కూడా అదే పని చేశాడు పదవిచ్చిన పార్టీకే జలకిచ్చాడు రాజ్యసభ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు మొత్తం మీద కేజ్రీ బౌన్సర్ కు సిక్సర్ల సిద్ధు క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఆప్ ఆద్మీగా మారడానికి మార్గం సుగమం చేసుకున్నాడు పంజాబ్ ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్ నిన్న మొన్నటి వరకు కేజ్రీవాల్ పేరు చెబితే ఒంటికాలిపై లేచిన సిద్ధు పాజీ ఇప్పుడు ఆయన గాలానికే చిక్కాడు సీఎం అభ్యర్థి అనే ఎరవేసి సిద్ధును క్యాచ్ పట్టాడు కామన్ మ్యాన్ కేజ్రీవాల్ పంజాబ్ లో పాగా వేయాలనుకుంటున్న ఏకే గన్ లో ఇప్పుడు సిద్ధు బుల్లెట్ గా మారాడు పదవిచ్చిన పార్టీకే షాక్ ఇచ్చిన సిద్ధు సిద్ధుకు గాలం వేసిన ఆప్ పంజాబ్లో ఆప్ సీఎం అభ్యర్థిగా సిద్ధు రాజకీయాల్లోకి రానని చెప్పారు కానీ ఆమ్ ఆద్మీ పేరుతో పార్టీ పెట్టారు వ్యక్తిగత భద్రత అవసరం లేదన్నారు ఆ తర్వాత జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టించుకున్నారు ప్రభుత్వ బంగ్లా కూడా వద్దన్నారు కానీ మాట నిలుపుకోకుండా ప్రభుత్వ బంగ్లా తీసుకున్నారు ఇవి ఢిల్లీ సీఎం ఆప్ సుప్రీం అరవింద్ కేజ్రీవాల్ పై మాటకారి సిద్ధు వదిలిన అస్త్రాలు కానీ ఇప్పుడు ఆయనే ఆప్ ఆద్మీగా మారబోతున్నారు కేజ్రీ గూటికి చేరేందుకు చేరదీసి పదవిచ్చిన కమలానికే షాక్ ఇచ్చారు आम आदमी पार्टी बना दी मैं सिक्योरिटी नहीं लूंगा जेड सिक्योरिटी ले ली मैं बंगला नहीं लूंगा ले ली बंगले में खुद झाड़ू मारने लग गया बंगला ले लिया मैं कोई झूठ बोल रहा हूं फिर कह रहा है मैं सीएम बिल्कुल भी कांग्रेस की सपोर्ट से नहीं बनूंगा मैं बच्चों की कसम खाता हूं कि कांग्रेस वालों से लड़ाई लड़ता रहूंगा बातों में कुश्ती कबड्डी जैसे ही सरकार बनी पप्पी जप्पी ठोको ठोको ताड़ी ठोको इधर धरना उधर धरना इधर धरना उधर धरना ये जंतर मंतर की जगह पे धरना कंपनी केजरीवाल की नौटंकी कंपनी लिख दो ठहरा अभी नहीं अभी दुक्का मारा छिक्के पे ठोको इधर धरना उधर धरना इधर धरना उधर धरना दिल्ली वाले सीधे लोग उन्होंने मुंह पे धर दिया अब ठोको సిద్ధు రాజీనామా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆయనకు గాలం వేశారని పంజాబ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే ఉద్దేశంతోనే ఆయన ఈ రెండు పదవులకు రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఆప్ అధిష్టానంతో చర్చలు జరిపిన తర్వాత ఈ రెండు పదవులకు సిద్ధు రాజీనామా చేశారని సమాచారం సిద్ధును కలుసుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే పంజాబ్ వెళ్లొచ్చని భావిస్తున్నారు అప్పుడు ఇద్దరు నేతలు చర్చలు జరిపి ఆప్లో చేరే విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి ముందు సిద్ధు ఒక జాతీయ టీవీ ఛానల్తో మాట్లాడుతూ పంజాబ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని వీడాలంటే అందుకు ఎంతో ధైర్యం ఉండాలన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలు సిద్ధు ఆప్ గూటికి చేరుతారనే ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి ఓ సిట్టింగ్ రాజ్యసభ ఎంపీ తన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రాజీనామా చేశాడు సిద్ధు గుండె ధైర్యానికి నా సెల్యూట్ అంటూ కేజ్రీవాల్ ట్విట్టర్లో కామెంట్స్ చేశారు దీన్ని బట్టి ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలోనే చేరుతారన్న ప్రచారానికి మరింత బలం చేకూరింది సిద్ధు అసంతృప్తిని కేజ్రీవాల్ క్యాష్ చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజేపీ పైన సిద్ధు చాలా కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే బీజేపీ అధిష్టానానికి సిద్ధుకు మధ్య దూరం పెరిగింది. ఆ ఎన్నికల సమయంలో అమృత్సర్ నియోజకవర్గం నుంచి అరుణ్ జైట్లీ పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని బీజేపీ సిద్ధుకు సూచించింది. అంతకుముందు 10 ఏళ్లుగా సిద్ధు అమృత్సర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. అమృత్సర్ నుంచి 2004, 2009 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. అలాంటి అమృత్సర్ను వదులుకోమని చెప్పడం సిద్ధును బాధించింది. 2014 ఎన్నికల్లో అమృత్సర్ నుంచి పోటీ చేసిన అరుణ్ జైట్లీ ఓటమి పాలయ్యారు. అప్పట్లో అమృత్సర్ లోక్సభ సీటు ఇవ్వకపోవడం వెన్నుపోటు అంటూ సిద్ధు చేసిన విమర్శలు బీజేపీ నాయకత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. మరోవైపు నియోజకవర్గంలో ఎంపీగా పనులు చేపట్టేందుకు వెళ్లగా అకాలీదళ్ నేతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యేది. దీంతో పలు సందర్భాల్లో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుల్ని బీజేపీ అంతగా పట్టించుకోలేదనే వాదనలు ఉన్నాయి. సిద్ధు బీజేపీలో ఉన్నంతకాలం శిరోమణి అకాలీదళ్ నేతలు ఆయనకు అడుగడుగునా అడ్డుపడ్డారు. స్వయంగా సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ తనయుడు సిద్ధును అడ్డుకున్నారు. అభివృద్ధి పనులు జరగకుండా, బీజేపీ ఎదగకుండా అడ్డుకున్నారని కమలనాథులు శిరోమణి అకాలీదళ్ నేతలను ఏమీ అనలేకపోగా సిద్ధునే మౌనంగా ఉండమని చెప్పడంతో నొచ్చుకున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో పంజాబ్లో సంస్కరణలు చేపడతామంటూ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ చేస్తున్న ప్రచారానికి మద్దతు లభిస్తోంది. అదే సమయంలో సిద్ధును చేర్చుకుంటే పార్టీ అక్కడ మరింత బలపడుతుందని కేజ్రీవాల్ భావించారు. అందుకే సరైన సమయంలో గేలం వేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సిద్ధు సతీమణి నవజోత్ కౌర్ సిద్ధుకు షాక్ ఇచ్చారు. సిద్ధు పార్టీ వీడినా తాను మాత్రం బీజేపీలోనే కొనసాగుతానని సంచలన ప్రకటన చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేశానని, పార్టీకి కాదని ఆమె స్పష్టం చేశారు. उनका एक विजन और मेंटालिटी बड़ी क्लियर होती है कि मुझे पंजाब की सेवा करनी है पहले, और पंजाब छोड़ के मुझे और कोई ऑप्शन दोगे तो उसके लिए वो तैयार नहीं थे. सो द पार्टी वाज वेरी वेरी क्लियर दैट दे वांट टू वर्क विद अकाली दल. सो दैट वाज द ओनली चॉइस लेफ्ट फॉर हिम दैट ही वांट्स टू सर्व पंजाब. मैं अपनी बात बाद में करूंगी, पहले लेट मी सी what his decision is. Let him come up with the press on his exact decision of in what capacity he wants to work and what he wants to do. So then I'll take a call. सिद्धू साहब ने रिजाइन कर दिया बीजेपी से? देखो, जो राज्यसभा से रिजाइन कर दिया वो एक ही मतलब होता है, वो उसका मतलब ही ये होता है कि हाँ बीजेपी से रिजाइन कर दिया. जैसे हमें बहुत सारे चर्चे हैं आम आदमी पार्टी के लिए, so what is your take on it? If you join, he has to decide on this. I can't take a decision from his side. Let it come from his mouth. what is మరోవైపు గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పైన తాను చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం సిద్ధు ఇరకాటంలో పడ్డారు. సిద్ధు గతంలో కేజ్రీ పైన దుమ్మెత్తిపోసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు పంజాబ్ మీడియాలో మారుమోగుతుండటంతో ఆయన ఇరకాటంలో పడ్డారు. దీంతో సిద్ధు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయాలు మొదలు పెట్టాడు. ఒకప్పుడు పాలిటిక్సే వద్దనుకున్న కేజ్రీవాల్ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్, గోవా, గుజరాత్ లో అధికారంపై కన్నేశాడు. ఇందుకోసం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాడు. కామన్ మ్యాన్ కేజ్రీవాల్ రాజకీయాలు మొదలుపెట్టాడు. ఒకప్పుడు పాలిటిక్సే వద్దంటూ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు పంజాబ్, గోవా, గుజరాత్లో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనాలు సృష్టించేందుకు ఆమ్ ఆద్మీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ దిశగా ఆ పార్టీ అగ్రనాయకత్వం అడుగులు వేస్తోంది. దీన్ని నిజం చేస్తూ తొలి అడుగు వేశారు కేజ్రీవాల్. సీఎం కుర్చీని ఎరగా చూపి సిద్ధును బుట్టలో వేసుకునేందుకు రెడీ అయ్యారు.
కామన్ మ్యాన్ గా ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఆయనకున్న క్లీన్ ఇమేజ్తో రాజకీయాల్లో అవినీతిని ప్రక్షాళన చేస్తానని ఢిల్లీ ప్రజల మనసులు గెలుచుకున్నారు. దాని ఫలితమే ఆయన ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనపై బీజేపీ కొన్ని అవినీతి ఆరోపణలతో ఇబ్బంది పెడుతున్నా అది కేజ్రీవాల్ ఇమేజ్ పై ప్రభావం చూపలేదు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయాలంటే రాజకీయ నాయకులు రాజకీయ ఎత్తులే వేయాలి. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ అదే పనిలో ఉన్నారు. కేజ్రీవాల్కు దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్నా రాజకీయంగా మాత్రం ఢిల్లీకే తన పార్టీ పరిమితమైంది. ఈ సందర్భంగా ఆప్ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ చరిష్మాతో బంపర్ మెజారిటీ సాధించిన ఆప్ పక్కనే ఉన్న పంజాబ్లోనూ పాగా వేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు వేస్తోంది. ఇప్పటికే పంజాబ్లో ఆప్ మంచి పట్టు సాధించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 4 స్థానాలను కైవసం చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్, అకాలీదళ్, బీజేపీ పాలనతో విసిగివేశారనే పంజాబ్ ప్రజలు ఆప్కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఆప్కి పంజాబ్లో మంచి ఇమేజ్ ఉన్నప్పటికీ కేజ్రీవాల్లా ముఖ్యమంత్రి స్థాయికి సరిపడే నాయకుడు లేడు. సిద్ధు చేరితే ఆ లోటు తీరడంతో పాటు ఆప్కు పంజాబ్ ప్రజలు పట్టం కడతారని ఆశిస్తున్నారు. నిజానికి పంజాబ్లో పాగా వేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడో ప్రయత్నాలు ప్రారంభించారు. ఉడ్తా పంజాబ్ మూవీ వివాదం విషయంలో కూడా కేజ్రీవాల్ చక్రం తిప్పినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పంజాబ్ను, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ డబ్బులు ఇచ్చి ఈ సినిమా తీయించిందనే ఆరోపణలు ఉన్నాయి. సినిమా నిర్మాతల్లో ఒకరైన అనురాగ్ కశ్యప్ ఆప్ నుంచి డబ్బులు తీసుకున్నారని సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీని అప్పట్లో ఆరోపించారు. దీనిపై బాలీవుడ్లో పెద్ద దుమారమే రేగింది. 2014లో లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో 4 సీట్లు కైవసం చేసుకున్నప్పటి నుంచి కేజ్రీవాల్ తరచూ పంజాబ్లో పర్యటిస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కేజ్రీవాల్ ఇప్పుడు చకచకా పావులు కదుపుతున్నారు. మరోవైపు పంజాబ్లో అకాలీదళ్పై పెరిగిపోయిన వ్యతిరేకత కేజ్రీవాల్కు కలిసొస్తోంది. రాష్ట్రంలో పెరిగిపోయిన అవినీతి, కుటుంబ పాలనను ఆయన తరచూ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు పంజాబ్ డ్రగ్స్కు కేంద్రంగా మారింది. 70% పంజాబీ యువత డ్రగ్స్ మత్తులో జోగుతోందని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఇది అధికార అకాలీదళ్ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఆప్కు అయాచిత వరంలా కలిసొస్తోంది. అందుకే పంజాబ్లో పాగా వేయాలని ఆప్ వేగంగా పావులు కదుపుతోంది. ఒక్క పంజాబ్లోనే కాదు, గోవా, గుజరాత్లో కూడా విస్తరించడానికి కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం బీజేపీతో మైండ్ గేమ్కు తెరతీశారు. త్వరలోనే గుజరాత్ సీఎంగా ఆనందీబెన్ పటేల్ను తప్పించి ఆమె స్థానంలో బీజేపీ చీఫ్ అమిత్ షా సీఎంగా రాబోతున్నారని ఇటీవల సంచలన ట్వీట్ చేశారు. దీంతో బీజేపీ నేతల్లో సరికొత్త గందరగోళానికి తెరతీశారు. గుజరాత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేజ్రీవాల్ ఇలా మైండ్ గేమ్కు పాల్పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త్వరలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమని కేజ్రీవాల్ పదే పదే ప్రకటించడం ఆప్ ఆ రాష్ట్రంపై కూడా దృష్టి పెట్టిందని అర్థమవుతోంది. ఇటీవల గోవాలో పర్యటించిన కేజ్రీవాల్ అవినీతి నిర్మూలనకు తమ పార్టీ ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. అవినీతిని ఆపడం పూర్తి కాగానే మారక ద్రవ్యాల పని పడతామని చెప్పారు. మొత్తం మీద దేశ రాజధాని నుంచి ఆప్ను ఒక్కో రాష్ట్రంలో విస్తరించేందుకు అరవింద్ కేజ్రీవాల్ పక్కా వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఆయన ప్లాన్స్ పక్కాగా అమలైతే వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్తో పాటు గోవా, గుజరాత్లలో ఆప్ పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
క్రికెటర్ గా గ్రౌండ్ లో సిక్సర్ల మోత మోగించాడు. దేశవ్యాప్తంగా వీరాభిమానులను సంపాదించుకున్నాడు. వివాదాలకు కేర్ ఆఫ్ గా మారి ఎన్నో సంచలనాలు సృష్టించాడు. తర్వాత వ్యాఖ్యాతగాను చెలరేగిపోయాడు. తన వాక్ పటిమతో క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. రాజకీయాల్లో చేరి తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు సీఎం పదవిపైనే కన్నేసి పంజాబ్ రాజకీయాల్లో కీలక నేతగా మారాడు నవజోత్ సింగ్ సిద్ధు. టీమిండియా ఓపెనర్ గా అతను సంచలనం. సిక్సర్ల మోత మోగించిన ఘనత ఆయన సొంతం. వ్యాఖ్యాతగాను రాజకీయాల్లోనూ సిద్ధు సంచలనం. సిద్ధు టీమిండియా ఓపెనర్ గా ఎన్నో రికార్డులు సృష్టించారు. ఆ తరువాత కామెంటేటర్ అవతారమెత్తారు. తదుపరి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోనూ ప్రవేశించారు. బీజేపీ తరపున పోటీ చేసి 2 సార్లు అమృత్సర్ నుంచి గెలిచారు. 1963 అక్టోబర్ 20న పంజాబ్లోని పాటియాలలో జన్మించారు సిద్ధు. చిన్నప్పటి నుంచి క్రికెట్ పట్ల ఆసక్తి పెంచుకున్న సిద్ధు 1983లో టీమిండియాలో అరంగేట్రం చేశారు. తన క్రికెట్ కెరీర్లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నాడు. సిక్సర్ల సిద్ధుగా పేరుగాంచాడు. 1983లో అహ్మదాబాద్లోని వెస్టిండీస్తో తొలి టెస్ట్ ఆడాడు. 1987 క్రికెట్ ప్రపంచ కప్కు ఎంపికయ్యాడు. ఈ టోర్నీ తొలి వన్డేలోనే 73 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 51 టెస్టులు ఆడిన సిద్ధు 9 సెంచరీలు, 51 అర్ధ సెంచరీలతో 3202 పరుగులు చేశాడు. ఇక 336 వన్డేలాడి 6 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. 1999లో రిటైర్మెంట్ ప్రకటించిన సిద్ధు వ్యాఖ్యాతగా కొత్త అవతారమెత్తాడు. खासियत है वो आज भी मेरे साथ वैसा ही है जैसा 20 साल पहले था, इसीलिए फक्र है मुझे। मैं जब अपने उसके पास चॉइस नहीं है दोपहर को वो भी क्यों खड़ा रहता था, क्योंकि मुझे लगाव हो गया था इसको देखते ही, मतलब लव एट फर्स्ट साइट। पहले तो पटाने తన చురుకైన వ్యాఖ్యలతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. హాస్యంతో కూడిన కామెంటరీ సిద్ధు సొంతం. ఆ తర్వాత పలు టీవీ షోల్లోనూ అలరించాడు సిద్ధు. గ్రేటర్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ వంటి షోల్లో వ్యాఖ్యాతగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన సిద్ధు 2004లో బీజేపీ టికెట్పై అమృత్సర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ ప్రత్యర్థి రాష్ట్ర ఆర్థిక మంత్రి సురీందర్ సింగ్లాను 77,626 ఓట్లతో ఓడించి సంచలనం సృష్టించారు. 2009 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2004 నుంచి 2014 వరకు వరుసగా 2 సార్లు బీజేపీ ఎంపీగా అమృత్సర్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడంతో పంజాబ్ రాజకీయాల్లో సిద్ధు మంచి పట్టు సాధించారు. ఉత్తర పంజాబ్లో బీజేపీ బలపడేందుకు సిద్ధు ప్రచారం ఆ పార్టీకి బాగా ఉపకరించింది. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమృత్సర్ నుంచి అరుణ్ జైట్లీ పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి సిద్ధు పార్టీపై అసంతృప్తిగానే ఉన్నారు. అరుణ్ జైట్లీ అమృత్సర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ బీజేపీ జైట్లీకి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చి కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది. అప్పటి నుంచే బీజేపీకి సిద్ధుకు మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సిద్ధుకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం ఉంటుందని భావించారు. ఇక్కడ ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో బీజేపీకి సిద్ధుకు మరింత గ్యాప్ పెరిగిపోయింది. అదే సమయంలో పంజాబ్లో ఆప్ బలపడుతుండటంతో పంజాబ్ రాజకీయాల్లో సిద్ధుకు ఉన్న చరిష్మాను క్యాష్ చేసుకోవాలనుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. దీంతో ఆయనకు గ్యాలం వేయడం, అసలే బీజేపీతో సఖ్యత చెదిరిన సిద్ధు ఆప్కు దగ్గరయ్యారు. అయితే ఆయన భార్య నవజ్యోత్ కౌర్ నుంచి సిద్ధుకు అనుకోని వ్యతిరేకత ఎదురైంది. మరి ఈ నేపథ్యంలో సిద్ధు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇంతకీ ఆప్లో సిద్ధు చేరిక ఖాయమేనా? చేరితే ఆ పార్టీలో ఏ మేరకు సర్దుకుపోగలడు? అకాలీదళ్ బీజేపీలకు ఎదురీది సీఎం పగ్గాలు అందుకోగలడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మరో 6 నెలలు వేచి చూడాల్సిందే. ఇది వాటి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.